గుడ్ డే నమస్తే, నేను మీ దోస్తు సు. ఇవాళ మనము ఫ్రోజన్ పీస్తోని ఉప్మా చేసుకుందాం అనమాట. సో ఏమేమి తీసుకున్నా ఈ ఉప్మాకి అని అంటే ఒక కప్పు ఉప్మా రవ్వ, కొన్ని ఫ్రోజన్ పీస్, అదే గ్రీన్ పీస్, ఏమంటారు పచ్చి బఠానీలు. దాని తర్వాత ఇది వచ్చేసి శనగపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు అంటే తాలింపుకి వేసే సామాన్లు. కొద్దిగా కాజులు తీసుకున్నా, ఒక 4-5 కాజులు తీసుకొని కొంచెం క్రష్ చేసుకున్నా. దాని తర్వాత ఇది వచ్చేసి ఒక సగం ఇంచు అల్లము, ఒక పచ్చిమిరపకాయ దంపుకోవాలి ఇట్లా కచ్చాపచ్చాగా. కొద్దిగా టమాటా స్లైస్ చేసుకోండి, ఒక హాఫ్ టమాటా కంటే అంతే, హాఫ్ టమాటా చాప్ చేసుకోండి. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న ఆనియన్ అనమాట, ఇంకా ఒక స్పూను నెయ్యి, ఒక 2 స్పూన్ల నూనె, మొత్తం 3 పడతాయి అన్నమాట. ఎందుకంటే ఎందుకు ఇంతగానం వేస్తున్నావు అంటే మరి మీకు మంచి టేస్ట్ కావాలంటే ఇక అట్నే చేయాలన్నమాట. సో 2 స్పూన్ల నూనె, ఒక స్పూను నెయ్యి వేడి చేసేసి 2 స్పూన్స్ ఆయిల్ ఏమో ఇక్కడ సపరేట్గా వేడి చేసిన దానిలో కూడా ప్యాన్లో అట్నే పెట్టుకున్నా. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, మనం ఎన్లో ఉప్మా చేస్తున్నామో అందులో కూడా 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నా అనమాట స్టవ్ ఫ్లేమ్. ఫస్ట్ వచ్చేసి తాలింపుకు వస్తువులన్నీ వేద్దాము. నేను ఇంపార్టెంట్ మర్చిపోయినా, ఒక స్పూను పచ్చి కొబ్బరి తురుము. సో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసినాను. ఇది కొద్దిగా సాట్ అయినాక కాజులు వేసుకుందాము. సో ఇప్పుడు కాజులు వేసినాను, అల్లమును పచ్చిమిరపకాయ ఏదైతే క్రష్ చేసి పెట్టుకున్నానో అది కూడా వేసిన అనమాట. దీన్ని ఒక 30 సెకండ్స్ సాటే చేసుకుందాం. ఇప్పుడు వచ్చి ఆనియన్స్. సో ఆనియన్స్, కరివేపాకు వేసిన, దీన్ని కూడా ఒక 30 సెకండ్స్ సాటే చేసుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పీస్, సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఇది మంచిగా ఇది సాటే అయిపోయింది. ఇప్పుడు రవ్వ వేద్దాం. సో ఉప్మా రవ్వ 1 కప్పు. సో ఇప్పుడు కొద్దిగా టమాటా వేసేసి దీన్ని కూడా సాటే చేద్దాం ఒక 30 సెకండ్స్. సో 1 కప్పు ఉప్మా రవ్వ కదా, దీని లోపల 3 కప్పులు వాటర్ పోసుకుందాం. 3 కప్పులు వాటర్, మేక్ షూర్ అవి వేడి నీళ్ళు అయి ఉండాలి. సో కొద్దిగా దగ్గర అయినప్పుడు పచ్చి కొబ్బరి వేద్దాం. ఇది కొద్దిగా దగ్గర అయింది కదా, ఇప్పుడు పచ్చి కొబ్బరి వేద్దాం. సో ఇది పచ్చి కొబ్బరి వేసినాం కదా, ఇప్పుడు మిగిలిన ఈ నూనె ఉంది కదా, ఈ నూనె మనం తీసి పెట్టుకున్నాం కదా. ఫస్ట్ 2 స్పూన్స్, 3 స్పూన్స్ హీట్ చేసినాం, 1 స్పూన్ ఉప్మాలు వేసినాము, 2 స్పూన్స్ పక్కన పెట్టుకున్నాం కదా వేడి చేసిన నెయ్యిను నూనె. ఇప్పుడు మనం దీని మీద వేసేద్దాం. చూసారా, నెయ్యిను నూనె ఇప్పుడు దీని మీద వేసినాం కదా. కొద్దిగా లైట్గా చక్కెర స్ప్రింకిల్ చేద్దాము, కొంచెమే కొద్దిగా షుగర్ స్ప్రింకిల్ చేసిన. ఇప్పుడు ఇది 5 మినిట్స్కి స్టీమ్ మీద ఇట్నే సిమ్మర్ మీద పెట్టేద్దాం. ఉప్మా రెడీ అనమాట. సో మూత పెట్టేసి సిమ్ మీద పెట్టేసినాను, ఒక 5 మినిట్స్లో ఉప్మా రెడీ అయిపోతుంది. సో ఉప్మా రెడీ. చాలా ప్లెజెంట్గా ఉంది, సన్నీగా మంచిగా ఉప్మా తినేసేసి హాయిగా పనులు చేసుకుంటా. మీకు నోట్లో ఊరిలో వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.